అల్లు అర్జున్ పేరు కాదు బ్రాండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో కెరియర్ మొదలుపెట్టి తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి సహాయంతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత స్వతహాగా ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ముఖ్యంగా సౌత్ వరకే పరిమితమైన ఆయన ఈ సినిమాతో నార్త్లో ఊహించని మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సినిమాతో నేషనల్ అవార్డు అందుకొని టాలీవుడ్లో తొలిసారి ఉత్తమ నటుడిగా, నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా కూడా రికార్డు సృష్టించారు బన్నీ. ఇక తర్వాత అదే జోష్లో పుష్ప 2 సినిమా చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ కొల్లగొట్టారు. ముఖ్యంగా ఇందులో పుష్పరాజ్ గెటప్లో అల్లు అర్జున్ చాలా అద్భుతంగా ఒదిగిపోయి నటించారని చెప్పాలి. ఈ గెటప్ అల్లు అర్జున్కి తప్ప ఇంకొకరికి సూట్ కాదు అన్న రేంజ్లో అల్లు అర్జున్ నటించారు. ఇకపోతే ఈ సినిమాతో అంత పాపులారిటీ సొంతం చేసుకున్న అల్లు అర్జున్కి అమెరికాలో ఒక హోటల్ ముందు ఘోరమైన అవమానం జరిగిందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళితే సాధారణంగా రెస్టారెంట్ల ఓనర్లు లేదా షాపింగ్ మాల్స్ ఓనర్లు కస్టమర్లను ఆకర్షించడానికి బయట కార్టూన్లను ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ అనూహ్యంగా కార్టూన్కి బదులు పుష్పరాజ్ని నిలబెట్టారు ఒక హోటల్ రెస్టారెంట్ యాజమాన్యం. అసలు విషయంలోకి వెళితే అమెరికాలో ఇండియా భవన్ అనే ఒక రెస్టారెంట్ ముందు పుష్పరాజ్ గెటప్లో ఉన్న ఒక బొమ్మను ఏర్పాటు చేసి ఆ రెస్టారెంట్కి వచ్చిపోయే కస్టమర్లను ఆహ్వానించేలా డిజైన్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ ఇంత బతికి పుష్పరాజ్కి ఎంత కష్టం వచ్చిందేంటి అంటూ అవ్వా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఈ ఘటనపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం అమెరికాలో పుష్పరాజ్ హవా ఈ రేంజ్లో దిగజారిందా అంటూ కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో AA22 అనే వర్కింగ్ టైటిల్తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్స్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 175 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు రాగా, మరోవైపు కేవలం VFXలో కోసమే 250 కోట్లు కేటాయిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ త్రివిక్రమ్తో సినిమా చేసి ఆ తర్వాత పుష్ప 3 సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.